అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు మహాశివరాత్రి రోజు పురస్కరించుకొని ఈరోజు హిందువులందరూ జాగరం చేయడం అనేది ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. అలాగే ఈరోజు శివుడికి బిలోపత్రం ధరించిన ఎన్నో జన్మల పుణ్యం. అలాగే మన సనాతన ధర్మాన్ని, మన సాంప్రదాయాలని, మన గుళ్ళను, మన స్త్రీలను, మన గోవులను కాపాడుకుందాం. ఎందుకంటే ఎప్పుడో పండుగ వచ్చినప్పుడు గుళ్ళకు రావడం కాకుండా వారానికి ఒకరోజు మీరు గుడికి రావడం, మీతో పాటు మీ పిల్లలను కూడా తీసుకొని రావాలి. ఎందుకంటే రానున్న కాలంలో మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యావత్ హిందూ ప్రజానికానిది. కావున మనం మన ధర్మాన్ని పాటిస్తూ మన పిల్లలకు కూడా నేర్పిద్దాం. రానున్న కాలంలో మనం సంతాన విషయంలో కూడా ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అని చెప్పి మన సంతానాన్ని తగ్గించుకుంటూ పోతున్నాం. అదేవిధంగా వేరే మతానికి వస్తే సంతానం పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది. కావున మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే మనకు కూడా ఇద్దరు ఉండాలి, ఒకరు దేశం కోసం, ధర్మం కోసం. అలాగే ప్రతి ఒక్కరూ మన హిందువులందరూ బొట్టు ధరిస్తూ ఎక్కడికి వెళ్ళినా బొట్టు ధరించాలి. ఎందుకంటే ఏ మతంలో చూసినా వాళ్ళ మతం విశిష్టత గురించి చెప్పుకుంటూ పోతారు. అలాగే మనం ప్రతి దాంట్లో దైవత్వం చూస్తాం. చెట్టులో, పుట్టలో, గాలిలో, నీటిలో, ఆకాశంలో ఎక్కడ చూసినా మనం దైవత్వాన్ని చూస్తాం. కాబట్టి అదే హిందుత్వం. అందుకే అలాగే మనం ప్రతిరోజు కూడా నిత్యం బొట్టు ధరిస్తూ మన ఇంట్లోకి వెళ్తే అన్ని విజయాలు జరుగుతాయి. బొట్టు ధరించడం వల్ల అక్కడ ఉండే మన చక్రాల్లో ఆజ్ఞా చక్రం యాక్టివ్ అయ్యి మన నర్వస్ సిస్టమ్ కూడా యాక్టివ్గా ఉంటుంది. అలాగే గంట కొట్టడం వల్ల కూడా ఎన్నో వైబ్రేషన్స్ మన శరీరం కూడా ఎంతో ఆ వైబ్రేషన్స్ వల్ల మన నరాలు కానీ కండరాలు కానీ ఉత్పన్నం అవుతాయి. అలాగే గుడికి ప్రదర్శనలు చేసినా కూడా మనకు ఒక నడక అనేది మన శరీరానికి ఎంతో మంచిది. అలాగే మన ప్రతి ఒక్క గుళ్ళో కూడా గోమాతలు ఉంటే ఇంకా చాలా మంచిది. గోమాత అనేది ఎంతో విశిష్ట కలిగింది. ఈ కాలంలో సకల దేవతలు గోవులో ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో మనం అందరం మన బర్రె పాలు తాగుతున్నాము. అలాగే గోమాత పాలు కూడా గోవులను మనం రక్షించాల్సిన అవసరం ఉంది. తల్లి పాల కంటే ఎంతో శ్రేష్టమైనది ఆవు పాలు. ఆవులను కూడా కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుది. అలాగే మన స్త్రీలను కూడా కాపాడుకుందాం. మనము మన సనాతన ధర్మాన్ని కాపాడాలంటే మన గుళ్ళు, మన గోవులు, మన స్త్రీలు, మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. మన ఆచారాలు, మన సాంప్రదాయాలు అన్నిటినీ కాపాడుకుందాం. అలాగే నిత్యం గుడిని సందర్శిద్దాం. అలాగే మన చుట్టూ ఉండే హిందువులు ఎవరైనా, బ్రాహ్మణులు కానీ ఎవరైనా సమస్యలో ఉంటే కూడా ముందుందాం. అలాగే మీకు కూడా న్యాయపరంగా లేకపోతే గుడి పరంగా ఎక్కడైనా కూడా ఎవరికైనా ఏమైనా సలహాలు కావాలంటే కూడా నేను ఉచితంగానే ఇస్తాను. నా పేరు నటేశ్వర్, మంచిర్యాల.